చెంచల్గూడ జైలు నుంచి ఉదయం రిలీజ్ అయిన సినీ నటుడు అల్లు అర్జున్ జూబ్లీహిల్స్లోని ఇంటికి వెళ్లనున్నారు. ఇక జైలు నుంచి నేరుగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్లారు అల్లు అర్జున్. అక్కడ తండ్రి సినీ నిర్మాత అల్లు అరవింద్, ఇతర కుటుంబ సభ్యులు అల్లు అర్జున్తో ఉన్నారు. మరోవైపు నిర్మాత దిల్ రాజు గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వచ్చి అల్లు అర్జున్ కలిశారు. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లారు అల్లు అర్జున్. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆయన్ని రిసీవ్ చేసుకుని భావోద్వేగానికి గురవుతున్న విజువల్స్ చూస్తున్నాం స్క్రీన్ పైన. ఇందాక మాట్లాడారు అల్లు అర్జున్. సంధ్య థియేటర్లో జరిగిన ఘటన బాధాకరం అన్నారు. అనుకోకుండా జరిగిన ఘటనలో బాధిత కుటుంబానికి అండగా ఉంటానన్నారు. 20 ఏళ్లుగా ఆ థియేటర్కు వెళ్లి సినిమా చూస్తున్నానని చెప్పారు అల్లు అర్జున్. తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. చట్టం అంటే తనకెంతో గౌరవం ఉందన్నారు. సంధ్య థియేటర్లో జరిగిన ఘటన బాధాకరమన్నారు సినీ హీరో అల్లు అర్జున్. అనుకోకుండా జరిగిన ఘటనలో బాధిత కుటుంబానికి అండగా ఉంటానన్నారు. 20 ఏళ్లకు ఆ థియేటర్కు వెళ్లి సినిమా చూస్తున్నానని చెప్పారు. తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. చట్టం అంటే తనకెంతో గౌరవం ఉందన్నారు. సంధ్య థియేటర్లో జరిగిన ఘటన బాధాకరమన్నారు అల్లు అర్జున్. అనుకోకుండా జరిగిన ఘటనలో బాధిత కుటుంబానికి అండగా ఉంటానన్నారు. 20 ఏళ్లుగా ఆ థియేటర్కు వెళ్లి సినిమా చూస్తున్నానని చెప్పారు అర్జున్. తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. చట్టం అంటే తనకెంతో గౌరవం ఉందన్నారు. సంధ్య థియేటర్లో జరిగిన ఘటన బాధాకరమన్నారు సినీ హీరో అల్లు అర్జున్. అనుకోకుండా జరిగిన ఘటనలో బాధిత కుటుంబానికి అండగా ఉంటానన్నారు. 20 ఏళ్లుగా ఆ థియేటర్కు వెళ్లి సినిమా చూస్తున్నానని చెప్పారు అర్జున్. తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. చట్టం అంటే తనకెంతో గౌరవం ఉందన్నారు. సంధ్య థియేటర్లో జరిగిన ఘటన బాధాకరమన్నారు అల్లు అర్జున్. అనుకోకుండా జరిగిన ఘటనలో బాధిత కుటుంబానికి అండగా ఉంటానన్నారు. 20 ఏళ్లుగా ఆ థియేటర్కు వెళ్లి సినిమా చూస్తున్నానని చెప్పారు అర్జున్. తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. చట్టం అంటే తనకెంతో గౌరవం ఉందన్నారు.